జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రాహీంపట్నం మండలంలో అన్ని గ్రామాల్లో అధ్యక్షుల నియామకాలు జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండెడ్డి రామకృష్ణ మరియు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇబ్రాహీంపట్నం గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తగా పార్టీ అధ్యక్షుల పదవులను స్వీకరించి వివిధ గ్రామాల అధ్యక్షులు తుమ్మలపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చెల్లు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా శీలం నరేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగ్గుబాయ్ నీ నోరు అదుపులో పెట్టుకో, నీ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మీ బ్రతుకులు తెలుసు అంటూ హెచ్చరించారు. ఇబ్రాహీంపట్నం గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మన ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లా సతీష్, కలక అశోక్, పుర్రం సురేష్, హరికిషోర్, కోటేశ్వరరావు జనసేన కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం మొట్టమొదటి గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం చాలా శుభసూచికగా మేము భావిస్తూ ఉన్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొట్టమొదటి గ్రామ కమిటీలు అనౌన్స్ చేసింది ఇబ్రహీంపట్నం మండలం అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా గతంలో మైలవరం నియోజకవర్గంలో మొట్టమొదటి జనసేన జెండా దిమ్మ ఆవిష్కరణ కూడా మా తుమ్మలపాలెం గ్రామం నుండి జరగటం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతమంది అయితే గ్రామాధ్యక్షులుగా ఎన్నికయ్యారో వారు కళ్యాణ్ గారి సూచనల మేరకు వారి అడుగుజాడల్లో పార్టీ బలోపేతంగా దిశగా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క సమస్య కూడా జన సైనికుల దృష్టికే వస్తూ ఉంది అంటే మరి ఏ రీతిలో జనసేన బలపడిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామ కమిటీలు అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిగా, అతి చిన్న వయసులో ఎంపీటీసీగా గెలిచి మా తుమ్మలపాలెం పేరుని నిలబెట్టినటువంటి వ్యక్తిగా కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఆ విధంగానే మరి మా నాయకులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి, అలాగే బండెడ్డి రామకృష్ణ గారి, అలాగే మరి అక్కల గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి ఈరోజు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అక్కల గాంధీ గారు మరి అధ్యక్షుల పేర్లు కూడా ప్రకటించడం, మీడియా సమావేశం ముందు ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మరి ప్రతి గ్రామంలో కూడా అన్ని కమిటీలు, కమిటీ నెంబర్లు, సంయుక్త కార్యదర్శులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ ఈ కమిటీ సభ్యులతో కానివ్వండి, అలాగే క్రియాశీల కార్యకర్తలతో కానివ్వండి మరి చర్చించుకొని గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాడుకుంటా మరి భవిష్యత్తులో మరింత బలోపేతంగా మండలాభివృద్ధి చేస్తాం కానీ మండల మీద సమస్యల గురించి పోరాడతాం కానీ చేస్తానని చెప్పి నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా గ్రామ కమిటీలని ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి గ్రామానికి గ్రామ అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అట్లా ప్రతి గ్రామానికి కూడా 20 మంది కమిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తుమ్మలపాలెంలో ఉన్నటువంటి మొదటి గ్రామంగా గ్రామ అధ్యక్షులుగా చెల్లు కోటేశ్వరరావుని నియమించడం జరిగింది. అలాగే జూపూడి గ్రామానికి సంబంధించి కాకి బాబురావుని గ్రామ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే మూలపాడుకు సంబంధించి
తుంగం కుమారి గారిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే కేతనకొండకు సంబంధించి కొమ్మూరి వెంకటస్వామిని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కొట్టుకులపూడి గ్రామ అధ్యక్షులుగా పయ్యాల పోతురాజుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. దాములూరికి పంది శ్రీనుని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. కాచవరానికి షేక్ గాలి సైదాని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈలప్రోలికి కురగంటి గోపాలకృష్ణని గ్రామాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ గ్రామాధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు కూడా నియమించడం జరిగింది. అవన్నీ కూడా రేపు గ్రామాల్లో గ్రామ కమిటీలు మీటింగుల ద్వారా వాళ్ళందరినీ కూడా వారికి బయోడేటా మన ఆర్డర్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలతో పాటు త్వరలోనే బూత్ లెవెల్ కమిటీలు కూడా నియమించుకోవటం జరుగుతుంది. ఆ విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని ఇంకా పూర్తి స్థాయిలో రాబోయే ఎలక్షన్స్కి అందరం కూడా సమ్మతమై ఖచ్చితంగా 2024లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి మంచి ప్రభుత్వాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా జనసేన టీడీపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.